మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు రొండ లక్ష్మారెడ్డి గారి 87వ జయంతి వారి కుటుంబ సభ్యులు మరియు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేమందరం ఈ జయంతిలో పాల్గొనడానికి చాలా గర్వకరంగా ఉన్నది. ఎందుకనంటే వారు ఈ లింగల్గన్పూర్ మండలం కావడానికి ముఖ్య బాధ్యత వహించి వారు ఎంతో శ్రమపడి ఈ లింగల్గన్పూర్ మండలంగా తీర్చిదిద్దడం జరిగింది. అందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ లింగల్గన్పూర్ మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజులలో ఈ ఊరికి సంబంధాలు కలుపుకోవడానికైనా కానీ, ఎవరికైనా పిల్లలు ఇవ్వడానికైనా కానీ, ఈ ఊరికి రావడానికైనా కానీ చాలా ఇబ్బందికరం ఏర్పడిన రోజులు ఉన్నాయి. కాబట్టి వారు అది గమనించి ఈ ఊరికి పిల్లలు ఇద్దామన్నా కానీ రావడానికి ఆటో సౌకర్యం లేకుండా బస్సు సౌకర్యం లేని రోజులలో ఈ ఊరు చాలా వెనుకబడిపోతుంది అనేసి ఉద్దేశంతో ఈ ఊరు చాలా వెనుకబడిపోతుంది, మెనువులో కూడా ఈ ఊరి పేరు లేని స్థితి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఊరిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వారు మండలం కావడానికి పూర్తి బాధ్యత మాజీ శాసనసభ్యులు గౌరవ రొండ లక్ష్మారెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకొని మండలానికి ఏర్పడడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. నేను రొండ లక్ష్మారెడ్డి కూతురును. నేను ఆయన కడుపున పుట్టినందుకే నేను చాలా గర్విస్తున్నాను. ఇలాంటి వ్యక్తి ఎప్పుడు పుట్టడు రాడేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఎవ్వరికి కానీ ఏ కార్యక్రమమైనా ఏ విషయంలో అయినా కూడా వెళ్ళేవాడు. చాలా మందికి చేసిండు. ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయినా ఇప్పటికే గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి వ్యక్తి ఒకరు ఉంటే బాగుండేది, ఇంకా బాగా డెవలప్ అయ్యేది. అయ్యో ఎందుకు లేడు అని అనుకుంటుండ్రు. దానికోసము ఎంతో కృషి చేసిండు. ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఊరికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. లింగల్గన్పురం మండలం ఏర్పడడానికి కీర్తిశేషులు గౌరవనీయులు రొండ లక్ష్మారెడ్డి గారు చేసిన కృషి మన మండల వ్యవస్థ ఊరు ఈ జనం ఈ భూమి ఉన్న రోజులు చిరస్థాయిగా మన ఊరు పేరు నిలబెట్టేట్టు రొండ లక్ష్మారెడ్డి గారు మన మండలాన్ని చేసి మన ఊరు మన ఆత్మగౌరవాన్ని కాపాడినాడు. ఆ రోజుల్నే లింగల్గన్పురం మారుమూల ప్రాంతం ఉన్నది. దీన్ని మండలం చేస్తేనే డెవలప్ అవుతుందని ఒక ఉద్దేశం. ఏది ఏమైనా ఆడపిల్లకు కానుకగా నా అక్కనిచ్చిన ఊరును మండలం చేయాలని ఒక దృఢ సంకల్పంతో చేసినారని మన పెద్దలు వెంకటరెడ్డి కానీ మాజీ సర్పంచులు లింగారెడ్డి కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎంత మంచి స్వభావాలు అంటే ఈ విగ్రహం పెట్టడానికి మన జుట్టు కుమారస్వామి గారు ప్రధాన భాగస్వామి. వీరన్న ఐలమ్మ విగ్రహం పెట్టినావు, ప్రధాన పాత్ర పోషించినావు. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో 3-4 వ్యక్తులు ప్రముఖులు నువ్వొక్కనివి. మన మండలం తెచ్చిన రొండ లక్ష్మారెడ్డి విగ్రహం పెట్టడానికి ఒకసారి ఆలోచన చేయమంటే వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించడానికి నాకు ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల మన బల్లగూడెం మాజీ జెడ్పీటీసీ సంజీవరెడ్డికి దామోదర్ రెడ్డి క్లాస్మేట్ అని మంచి మిత్రుడని తెలియడం వల్ల నెంబర్ తీసుకొని నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ రోజున దామోదర్ రెడ్డి గారు నేను ఫోన్ చేసినప్పుడు అప్పుడే తిరుపతిలో ఫ్లైట్లో దిగినా అని నీకు విగ్రహం పెట్టడానికి అసలు ఎందుకో ఆలోచన వచ్చిందని ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయాలే మాకు మండలం తేవడానికి ప్రధాన భూమిక పోషించిండు. ఆ మండలం చేయబట్టుకునే ఇక్కడ లోకల్లో ఉన్నానని నేను టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షునిగా మా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఎందరో రాజకీయంగా మా గ్రామం ఎదిగినారని మేము విగ్రహం పెడతాం భూమి పూజకు మీరు రావాల్సింది కానీ మీ కుటుంబ సభ్యుల సమాచారం ఏమంటే విత్తిన్ ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లోనే వాళ్ళ కుటుంబ సభ్యుల అందరితో మాట్లాడి విగ్రహం మేమే పెడతాం మీరు సహకరించమని అన్నారు. ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇది ఎంతవరకు అంటే ఇటు విగ్రహం ఒక 15 నుంచి
20 లక్షల మధ్యలో ఖర్చు వచ్చింది. అంటే అదేవిధంగా దాన్ని మధ్యలో కొద్దిగా బ్రేక్ అయిన ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు మండల రెడ్డి సంఘం ప్రస్తుత అధ్యక్షులు ఆగారెడ్డి గారు వారి కార్యవర్గ సభ్యులు చొరవ తీసుకొని చాలా పెండింగ్లో ఉన్నది, దీన్ని పూర్తి చేద్దామని వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, అదేవిధంగా వాళ్ళ నర్సిరెడ్డి గారు ఇక్కడ వర్క్ జరుగుతున్న వారానికి ఒకసారి కూడా వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఎంతో కృషి చేసినారు. అదేవిధంగా మన మండలంగా లోకల్ ఉన్నందరం పాల్గొనాలని, ఇంకా ఎన్ని రోజులైనా మనం వారి యొక్క ఆశయాలు, వారి ఏర్పడిన మండల వ్యవస్థ మనకు ఏర్పాటు చేసినందుకు విగ్రహం లేకపోతే వారి పేరు మర్చిపోతారు మన భావితరమని విగ్రహం పెట్టడానికి నాంది పలికినాం ఆ రోజుల్లో. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిన్నటి రోజు ఈరోజు హాజరైన వారి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా మండల రెడ్డి సంఘం అధ్యక్షులు ఆగన్న గారికి, అదేవిధంగా ఇక్కడ లోకల్లో ఉన్న రాజారవీందర్ రెడ్డి గారికి, మంద శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన గౌరవ డిప్యూటీ సభ్యులు దేవిడి భిక్షపతి గారికి, మాజీ వైసీపీ గౌల మల్లేశం,